మీద వచ్చే డిసీజెస్ ఏవి కూడా అంత సివియర్ ఏం కాదు మీకు, ఎందుకంటే వచ్చేదే ప్రూనింగ్ చేసిన 40 రోజుల తర్వాతే వస్తాయి. అప్పుడు మన రేరింగ్ కూడా లేటేజ్కి వెళ్ళిపోద్ది. ఆ కింద లీవ్స్ మనం ఏం తీసుకోము. ఇంకుండేది రెండు డిసీజ్, అది వేరుకుళ్ళు రోగము, ఇంకోటి రూట్ నాట్ నెమటోడ్ అంటారు కదా, నెమటోడ్లు గడ్డలుగా ఉంటాయి. అవి రెండే మల్బరీలో. ఈ వేరుకుళ్ళు రోగంకి ఏం చేయాలంటే కష్టమే, అది అందు లోపల భూమిలో ఉంటుంది ప్యాథోజన్. మనం ఎన్నిసార్లు చేసిన అంటే దానికి కూడా స్పోర్స్ అని ఉంటాయి. ఒకటి మిగిలిపోయినా మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దానికి ఏం చేయాలంటే ఇప్పుడైతే డిసీజ్ అయితే ఇప్పుడు లేదు, ఈ సీజన్ అయిపోయింది, రూట్ రాట్ సీజన్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఆంధ్రాలో అది సీజన్ వేరే ఉంటుంది, అంటే అక్కడ ఇప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడైతే మే నుంచి స్టార్ట్ అవుద్ది, మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు. ఇంకా తర్వాత రానే రాదు, ఎందుకంటే సాయిల్ టెంపరేచర్ అంతా తగ్గిపోద్ది. మెయిన్ ఈ డిసీజ్ ఎందుకు వస్తుందంటే సాయిల్లో ఉన్న కండిషన్సే. ఆర్గానిక్ కార్బన్ అంటారు కదా, సేంద్రీయ కార్బన్, అది మళ్ళీ సమ్మర్ సీజన్లోనే ఈ డిసీజ్ వచ్చేది. టెంపరేచర్ ఎక్కువైపోద్ది, భూమిలో టెంపరేచర్ ఎక్కువైనప్పుడు. మళ్ళీ pH అంటారు కదా, ఆల్కలైన్ సాయిల్స్ ఏమంటారు, క్షారభూమిలా, ఆ మూడు ఉన్నప్పుడు ఈ డిసీజ్ ఎక్కువ వస్తుంది. మీరు అడగొచ్చు, ఇదే ఒక ఫీల్డే కదా మేడం, అక్కడ లేదు ఇక్కడ ఎందుకు ఉంది అని. pH అదే టెస్ట్ చేస్తే ఇక్కడ ఎక్కువ ఉంది pH, అక్కడ నార్మల్గానే ఉంది 7 ఉంది, ఇక్కడ మాత్రం 8 అట్లా ఉంది. ఆ pH ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఆ ప్యాథోజన్స్ ఉంటాయి కదా, రూట్ రాట్ కాజ్ చేసే ప్యాథోజన్స్, దాంట్లో జీన్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి. ఆ జీన్స్ యాక్టివేట్ అవటం వల్ల అది ఒక టాక్సిన్ అని ఒకటి ఉంటుంది, విషం, అది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల రూట్ అంతా కుళ్ళిపోద్ది. ఇంకొకటి ఏంటంటే ఈ నెమటోడ్లు అని చెప్పాను కదా, అవి కూడా ఈ ఫీల్డ్లో ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మేమేం అప్లై చేయము, ప్లస్ కండిషన్స్ బాగున్నాయి కాబట్టి. ఆ నెమటోడ్ ఉన్నప్పుడు ఈ డిసీజ్ ఇంకా ఎక్కువ అవుద్ది, ఎందుకంటే ఆ నెమటోడ్లు ఎయిర్ లోపలికి వెళ్తాయి కదా, అదేంటది చొచ్చుకొని వెళ్తాయి. ఆ గాయాల వల్ల ఈ ప్యాథోజన్స్ ఇంకా బాగా ఎంటర్ అయ్యి డిసీజ్ ఎక్కువైపోతుంది. దీన్ని ఎలా మేనేజ్ చేయాలంటే సాఫ్ అని ఒక కెమికల్ ఉంది, అది మీరు అంటారు వర్క్ చేయట్లేదు అని, కానీ దానికన్నా ఇంకా అంతకన్నా మంచి కెమికల్ ఏది లేదు. సాఫ్ అంటారు కదా, కార్బన్ డిజమ్ ప్లస్ మ్యాంగోజెబ్ రెండు ఉన్నాయి దాంట్లో. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ఆయింట్మెంట్ పూసుకుంటే అక్కడ మాత్రమే అవుతుంది కదా, కార్బన్ డిజమ్ అనేది సిస్టమిక్, అంటే ఇప్పుడు మనం ఇక్కడ స్ప్రే చేసినా ఎక్కడ అప్లై చేసినా మొత్తం ప్లాంట్ అంతా వెళ్తుంది. ఇంకోటి మ్యాంగోజెబ్ అని ఉంది, మ్యాంగోజెబ్ అనేది ఆయింట్మెంట్ లాగా, ఇప్పుడు మనకి ఇక్కడ గాయం అయితే ఇక్కడ పూసుకుంటే అక్కడే మానద్దు, అది అంటే కాంటాక్ట్ ఫంగిసైడ్ అంటారు. దాంట్లో రెండు ఉన్నాయి, అందుకన్నా మంచి కెమికల్ దొరకడం కష్టము. ఆ ఉన్నదాన్ని మనం బాగా అప్లై చేసుకోవాలి. ఎలా చేయాలి, అది మామూలుగా రికమెండేషన్ 1 లీటర్కి 2 గ్రాములు మిక్స్ చేసి, ఇప్పుడు ఏంటంటే డిసీజ్ వచ్చిన ప్లాంట్ని వెంటనే మనం గమనించి, ఇక్కడ లేదు చూపించేదానికి వడిలిపోద్ది కదా ఆకు, ఇట్లా వెంటనే మనం ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేసి పాది చేయాలి. పాది చేసి దాంతో ఇప్పుడు దానికి డిసీజ్ వస్తే దీనికి చేయాలి, దానికి చేయాలి, చుట్టుపక్కల ఉన్న వాటికి ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ వేర్లు దగ్గరగా ఉన్నాయి కదా, ఈజీగా స్ప్రెడ్ అయిపోద్ది. ప్రూనింగ్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే డిసీజ్ వచ్చి ఆల్రెడీ ప్లాంట్కి అంత ఎనర్జీ దొరకదు, అది స్ట్రెస్లో ఉంటుంది. ప్రూనింగ్ చేస్తే ఇంకా దానికి ఏం ఎనర్జీ ఎక్కువేమో అవ్వదు కదా, దాని మీద స్ట్రెస్ తగ్గించాలి. అందుకే ప్రూనింగ్ చేసేయాలి మనం. డిసీజ్ వచ్చిన ప్లాంట్కి నీట్గా ప్రూనింగ్ చేసి, దాని చుట్టుపక్కల ఉన్న ప్లాంట్కి కూడా ప్రూనింగ్ చేసి పాది చేయాలి. పాది చేసి సాఫ్ట్ సొల్యూషన్ ఉంది కదా, 1 లీటర్కి 2 గ్రాములు, కానీ 1 లీటరు అదంతా అదే నానేదానికి సరిపోదు కదా, అందుకే 10 లీటర్స్ వేయండి. 10 లీటర్స్కి ఇప్పుడు ఎంతగా మిక్స్ చేయాలి, 20 గ్రామ్స్ మిక్స్ చేసి పై నుంచి పోయాలి. ఇక్కడ ఇవన్నీ తడవాలి, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాటికన్నా ఇప్పుడు దీనికి వచ్చి దీనికి వస్తే అట్లా అన్ని చుట్టుపక్కల ఉన్న వాటి అంతటికి చేయాలి. అదొక పద్ధతి. తర్వాత మట్టి కప్పేసేయాలి. అది ఒక్కసారే చేస్తే అవ్వదు. ఇప్పుడు మనము ఇది పాది చేస్తాం కదా, 10 లీటర్లు 20 గ్రాములు మిక్స్ చేసి నీటిని పై నుంచి పోసేసిన తర్వాత మట్టితో కప్పేసేయాలి. అదైందా, ఇప్పుడు మన జ్వరం వచ్చిన ఒక్కసారి టాబ్లెట్ తీసుకుంటేనే పోతుందా, పోదు కదా, పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి అట్లా చేసుకుంటామా. అలాగే దీనికి ఇది పనిచేసేది 10 రోజులు మాత్రమే పనిచేస్తుంది. మళ్ళీ 10 రోజుల తర్వాత ఏమైనా మిగిలిపోయి ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అందుకే 10 రోజుల తర్వాత ఇంకొకసారి అప్లై చేయండి సేమ్.
అది ఖచ్చితంగా చేయాలి, లేదంటే అక్కడే ఉండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది 3 గుంటల పాదం మేడం, అమ్మాయిని స్టార్ట్ అయింది, దాన్ని కోసేస్తా, డ్రెస్ కట్టింది. మళ్ళీ నెక్స్ట్ పంటలో మళ్ళీ ఇది 4 బినాయి అంటే మళ్ళీ 6 బినాయి, 6, 12 అయిపోతుంది. నేనేం చేసినట్టు ఇది మనం కంట్రోల్ చేయలేము అనేసి కంట్రోల్ చేయొచ్చు, అంటే మనం లేట్ చేసే కొద్దీ అది ఎక్కువ అంత పోయి సగం పోయింది, అంత కోసేసి ట్రాక్టర్ పెట్టి ఆకు వేసి ఎరువులు వేసి వరి నాటే, అది బెటరే. మళ్ళీ నాటేసినాక బాగా నీళ్ళలో బాగా కుళ్ళిపోద్ది, ఆడున్నాయని చచ్చిపోతుంది. మళ్ళీ నాటినా, ఇప్పుడు నాటితే కూడా మళ్ళీ ఇప్పుడు 3 మొక్కలు స్టార్ట్ అయింది. 3 మొక్కలకు స్టార్ట్ అయితే వెంటనే మీరు లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ సొల్యూషన్ కానీ ఏదో ఒకటి అప్లై చేయండి. ఇప్పుడు చూడండి, వాటికి అప్లై చేసామా, ఈ సీజన్ లో ఇంక రాదు, మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో మేలో స్టార్ట్ అవుతుంది. మనకి మేలో స్టార్ట్ అవుద్దని తెలిసినప్పుడు మనం అన్ని రెడీగా పెట్టుకొని కొంచెం వచ్చినా దానికి అప్లై చేసేయాలి. ఆపొచ్చు అట్లా చేస్తే, కాకపోతే మనం లేట్ చేస్తే మాత్రం వీళ్ళు లేట్ చేస్తారు. ఒకరైతే వాళ్ళు కూడా కాదు, మేము కూడా చేస్తాము, ఎందుకంటే ఇంకా టైం అలాంటిది, దొరకదు. లేట్ చేసే కొద్ది మొక్క చచ్చిపోద్ది, లేట్ చేయకుంటే మాత్రం మనం బతికించవచ్చు మొక్కని. అది 2 సార్లు అప్లికేషన్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. 2 అయిపోయిన తర్వాత ఇప్పుడు మిస్టర్ ప్రో అనేది ఏంటంటే కొత్తది ప్రోడక్ట్, బయో కంట్రోల్ అంటారు కదా, ట్రైకోడర్మా అందరం తెలుసా, ట్రైకోడర్మా అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. అలాంటిదే దాంట్లో 3 ఆర్గానిజమ్స్ ఉన్నాయి, బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్. అవేంటంటే ఈ ప్యాథోజన్స్ ఏమైనా ఉంటే తినేస్తాయి, దాన్ని గ్రో అవ్వనివ్వు. ఇవేమి మొక్కకి ఏం చేయవు దీంట్లో ఉండే ఆర్గానిజమ్స్. దానికి కూడా సేమ్ అలాగే అప్లై చేయాలి. అది కూడా అదైతే 5 గ్రాములు. దాంట్లో ఏంటంటే బొగ్గు పొడి ఉంటుంది కదా, అది కూడా ఉంది. ఆ బొగ్గు పొడి వల్ల నేలలో ఆర్గానిక్ సేంద్రీయ కార్బన్ ఉంటుంది కదా, అది కూడా పెరుగుతుంది, ప్లస్ మొక్క కూడా బాగా గ్రోత్ అవుతుంది. దాన్ని ఎలా అంటే 5 గ్రాములు 1 లీటర్కి, దానికి కూడా సేమ్ 10 లీటర్లు అప్లై చేయాలి. 10 లీటర్లు అంటే 50 గ్రాములు మిక్స్ చేసి సేమ్ అలాగే అప్లై చేయాలి. ఏంటి సాఫ్ అప్లై చేసిన 2 సార్లు అప్లై చేస్తాం కదా, ఆ 2 సార్లు తర్వాత 10 రోజుల తర్వాత, అర్థమైందా? ఫస్ట్ అప్లికేషన్ సాఫ్ చేస్తామా, మళ్ళీ 2వ అప్లికేషన్ సాఫ్ 10 రోజుల తర్వాత, మళ్ళీ 10 రోజుల తర్వాత మిస్టర్ ప్రో. ఎందుకంటే ఇప్పుడు మనం టాబ్లెట్స్ ఎప్పుడు రోజు తీసుకుంటే ఏమైపోద్ది, మన కడుపులో మంట వస్తుందా? ఇక్కడ కూడా సాఫ్ కంటిన్యూస్గా మనం కెమికల్స్ అప్లై చేస్తే భూమిలో ఉండేదన్నీ సూక్ష్మజీవులన్నీ చచ్చిపోతాయి, మంచి అంటే బెనిఫిషియల్ అన్ని. ఇప్పుడు మనము టాబ్లెట్ వేసుకున్న తర్వాత పెరుగన్నం అన్ని తింటామా, పెరుగన్నంలో ఏముంటాయి, మంచి సూక్ష్మజీవులే ఉంటాయి, దాంట్లో కూడా మనకు మంచి మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. అలాగే ఈ మిస్టర్ ప్రో అనేది కూడా, అంటే మీరు అనొచ్చు అది మేము అప్లై చేసాం మిస్టర్ ప్రో తగ్గట్లేదని, అంటే అది తగ్గద్ది మనం అప్లై చేసే విధానాన్ని బట్టి. ట్రైకోడర్మా ఇచ్చినాము మా వాళ్ళకి, ఇస్తే వాళ్ళ సకాలానికి వేయడంలే, పని చేయలేదని చెప్పినారు. అంటే ఇప్పుడు మొక్క చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు మనం అప్లై చేస్తే అది ఎట్లా బతకద్ది అంటే ఇనిషియల్ లోనే తీసుకోవాలి. ఇది అప్లికేషన్ మెథడ్. ఫస్ట్ సాఫ్ చేయండి, 2వసారి సాఫ్ వెళ్ళండి, మళ్ళీ 10 రోజుల తర్వాత చేయాలి. మళ్ళీ సాఫ్ వేసి నెక్స్ట్ డేనే మిస్టర్ ప్రో వేస్తే దాంట్లో ఉన్నటి అన్ని చచ్చిపోతాయి. అందుకే దాని 10 రోజుల తర్వాత మళ్ళీ మిస్టర్ ప్రో వేయండి. అది అంతే, 2 రకాలు ఉంది, సాలిడ్ ఉంది, లిక్విడ్ ఉంది. మీకు ఏది దొరికితే అది అప్లై చేయొచ్చు. సాలిడ్ ఉంది, లిక్విడ్ ఉంది, ఏది దొరికినా అప్లై చేయొచ్చు. సాలిడ్ అయితే అది 5 గ్రాములు 1 లీటర్కి, 10 లీటర్లకి 50 గ్రాములు మిక్స్ చేసి సేమ్ సాఫ్ అప్లై చేసినట్టు అప్లై చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి అది కొనుక్కునేదానికి అవ్వదు మనకి. ఒకసారి కొనుక్కున్నారంటే 2 ప్యాకెట్లు కొనుక్కోండి, 2 కేజీలు, 1 కేజీని ఇట్లా అప్లై చేయండి. ఇంకొక కేజీని FIM ఉంటుంది కదా పశువుల ఎరువులో, దాంట్లో కలిపేయండి. 50 కేజీలకి 1 కేజీ ప్యాకెట్ కలపాలి. అది మళ్ళీ ఎండలో చేయకూడదు. ఎండ అంటే ఇట్లా ఇలా వేసి చేసేస్తే దాంట్లోనే చచ్చిపోతాయి. అంటే చెట్టు నీడలోనే దాన్ని చేయాలి. అది బాగా కలిపి నీళ్ళు చల్లాలి, మాయిశ్చర్ అనేది ఉండాలి దాంట్లో. అది పోకుండా మాయిశ్చర్ పోకుండా గోని సంచులు ఉంటాయి కదా, అవి కానీ గడ్డి ఏదైనా గడ్డి ఉంటే దాని మీద కప్పేసేయాలి. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ తిరగ బాగా కలపండి, నీళ్లు చల్లండి కావాలంటే మాయిశ్చర్ లేకపోతే. ఒక 8-10 రోజులకి రెడీ అయిపోద్ది ఫుల్. అది అయిపోయిందని మళ్ళీ ఇంకొకసారి ఇంకొక 1 కేజీ వేయండి. అంటే మీరు అంటారు ఒక సొల్యూషన్ చెప్పండి అని, ఒకటే అవ్వదు. ఇప్పుడు కరోనాని మనం ఒక్క టాబ్లెట్స్తో మేనేజ్ చేసామా, కంట్రోల్ చేసామా? లేదు కదా. ఎన్ని తీసుకున్నాము, వ్యాక్సిన్లు వేసుకున్నాము,
మాస్క్ పెట్టుకున్నాము. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని ఎవరెవరో కొత్త ఆయుర్వేదాలన్నీ వచ్చాయి. అలా అన్ని ఏం దొరికితే అన్ని అప్లై చేసామా. ఇది కూడా అంతే, దొరికినవన్నీ అప్లై చేయాలి. ఇక్కడ మేము 2-3 సార్లు అప్లై చేసాం. ఇక్కడ ఏం కెమికల్ ఏం వాడలేం, మిస్టర్ ప్రో మాత్రమే వాడాము. ఇప్పుడు వాటికి తగ్గింది కదా, వాటికి ఇంకా అక్కడ కూడా ఒకటి మాత్రం ఇంకా అవ్వలేదు. అది అవ్వలేదు. అవుతుంది, మనం వాడే విధానం బట్టి కంట్రోల్ అంటే వీళ్ళు బాగా ముదిరిపోయేదాకా వేస్తారు మేడం. 10-20 చెట్లు అయినప్పుడు కంట్రోల్ లేకుండా పోతుంది. మన వేసే మందులు ఇప్పుడు మహిబా మేడం అని అక్కడ ఉంటారు, వెళ్తారా దీనికి?